సో అండి, సో ఇండియా ఎంబీబీఎస్ బెటరా లేకపోతే అబ్రాడ్ ఎంబీబీఎస్ బెటర్ అని అడుగుతున్నారండి. సో మీరు ఇండియాలో చదివినా సార్, అబ్రాడ్లో చదివినా కంపల్సరీ వచ్చేసరికి మీరు ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజీలో చదవండి. సో మీరు ఏదో నార్మల్ కాలేజీలు బి కేటగిరీ, సి కేటగిరీ, లేదంటే అక్కడ లో బడ్జెట్ అనో, అబ్రాడ్లో లో బడ్జెట్ అనో, ఏదో మన ఫ్రెండ్స్ వెళ్తున్నారో, లేకపోతే మన ఇంటి పక్క వాళ్ళు వెళ్తున్నారనో, లేకపోతే ఇంకోటనో వెళ్ళారనుకోండి, ఎప్పుడు కూడా అలా ప్లాన్ చేసుకోవద్దు. ఏదైనా ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్, అది లో బడ్జెట్ అయినా బెస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, హై బడ్జెట్ అయినా బెస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. బట్ మంచి క్లినికల్ ఎక్స్పోజర్, మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషను, అది ఇండియా అబ్రాడ్ అయినా. ఇప్పుడు ఇండియాలోనే మీరు బీ కేటగిరీ, సి కేటగిరీకి వెళ్ళే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అబ్రాడ్ అయినా సరే, మీరు కిర్గిస్తాన్లు, జార్జియాలు, చిన్న కంట్రీస్కి వెళ్ళే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అసలు ఎందుకు వెళ్తున్నాము, వాటి స్టాండర్డ్స్ ఏంటి, రేపు మన ఫ్యూచర్ ఎలా, రేపు మెడికల్ పీజీ సీట్ ఎలా. మీరు ఇప్పుడు తీసుకునే డెసిషన్ బట్టే మీ యొక్క ఎంబీబీఎస్ శాలరీ అవ్వచ్చు, మీ నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, మెడికల్ పీజీ అవ్వచ్చు, టోటల్ డిపెండ్ అవుతాయి. కాబట్టి మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు 1-4 సార్లు ఆలోచించి తీసుకోండి. అప్పుడు 100% మీరు ఎంబీబీఎస్ సక్సెస్ అవుతారు, మీకు మంచి శాలరీస్ వస్తాయి. మెడికల్ పీజీలో కూడా ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనేది కెరీర్ అనేది 100% ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. నాట్ ఓన్లీ ద ఇండియా, మీకు ఫారెన్లో కూడా యూఎస్ అవ్వచ్చు, యూకే, కెనడా, ఎక్కడైనా అవ్వచ్చు. మనం బేస్ ఏంటంటే బెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్, బెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, బెస్ట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్, బెస్ట్ డెడికేషన్. ఇవన్నీ కంపల్సరీ ఉంటేనే మన ఫ్యూచర్లో సక్సెస్ అవుతుంది. ఏ కంట్రీ అయినా అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, రిమైనింగ్ ఫారెన్ కంట్రీస్ అవ్వచ్చు.